ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా మనం అందరం నడిపించబడుతున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలంగా నడిపిస్తున్నాయి కదా. మరి ఉదయం ఇంకా ఆలస్యం ఎందుకండి? దేవుని మాటలు ప్రతి ఒక్కరం ధ్యానిద్దాం, బలంగా ముందుకు వెళ్దాం. ఇలా ఈ అంత్యకాల దినాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడము, ఇది ఎంతో అవసరమై ఉందండి. మరి అందరం కలిసి ఉదయకాల సమయంలో దేవుని చేతులకు మన జీవితాలు అప్పగిద్దాం, ఆయన మాటలు ధ్యానిద్దాం, ఆయన మాటల ప్రకారం జీవిద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు? 110వ కీర్తనలు 4వ వచనం. యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, దేవుడు ప్రమాణము చేసిన దేవుడిగా మన జీవితంలో మరి ఎన్నో పరిస్థితులలో ఆ ప్రమాణాలు మనం చూసాం కదా. ఆయన ప్రమాణము చేసిన దేవుడై ఉన్నారు, ఆయన మాట తప్పని వాడుగా ఉన్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో మీ జీవితంలో కూడా దేవుడు ప్రమాణం చేశారా? నా జీవితంలో అయితే దేవుడు ఎన్నో విషయాల్లో ప్రమాణాలు చేశారండి. ఆ ప్రమాణాలు ఏవైతే చేశారో అవి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మరి నా జీవితంలో అది తప్పక జరగడం నేను చూస్తున్నాను. ఖచ్చితంగా ప్రభు మాట మన జీవితంలో స్థిరపరచబడుతుందండి. ఉదయకాల సమయంలో మీరు కూడా మీ జీవితంలో దేవుడు చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో ఆయన ప్రమాణము చేసినది, ఆయన మాట ఎన్నటికి కూడా మరి తప్పని దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ కార్యం కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ విషయంలో ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఖచ్చితంగా ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో తప్పితే మాట నీ జీవితం తప్పిపోవాలి. కానీ దేవుడు ఎప్పుడు కూడా నా మాట తప్పే దేవుడు కాదు. ఉదయకాల సమయంలో ఆయన మాట ఇచ్చినది ప్రతి ఒక్కటి మన జీవితంలో జరిగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇదిగో ఈ కార్యాన్ని కూడా జరిగిస్తారు. ఎందుకు అంతగా వేదన, ఎందుకు అంతగా భయం, ఎందుకు జరగదేమో అని మరి పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ని నీ జీవితంలో నువ్వు చూస్తున్నావు? లేదండి, అవిశ్వాసం వద్దు. ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తారు. ఆయన కార్యం చేస్తానని వాగ్దానం ఇచ్చిన తర్వాత, ఆయన ప్రమాణం చేసిన తర్వాత ఆయన మాట తప్పని దేవుడిగా ఉన్నారు. మనం ఎన్నోసార్లు మనుషులతో మాట ఇస్తూ ఉంటాం కదండి. నేను బాగా చూసుకుంటా, లేకపోతే నీకు తోడుగా ఉంటా, నీకు సహాయం చేస్తా, నేను ఆదుకుంటా, నేను ఆదరిస్తా, ఎన్నెన్నో చేస్తాం. కానీ సమయం రాగానే మనం చేసింది మర్చిపోతాం కదా. లేదా యువతల వాళ్ళు మనకు ఏ ప్రమాణం అయితే చేశారో అది మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుడు ఎన్నటికీ మాట తప్పరండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము గారి జీవితంలో ప్రభు కూడా ప్రమాణం చేశారు, ఆమె గర్భాన్ని తెరుస్తానని, చక్కని మరి బిడ్డను దయచేస్తానని. అదే ఏ వాగ్దానం అయితే చేశారో అంటే తప్పలేదండి మాట. ఖచ్చితంగా ఆయన మాట్లాడినట్లుగా తన జీవితంలో కార్యం చేశారు. అబ్రహాం గారి గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం కదా, అవునా కదా? అబ్రహాము గారి జీవితంలో చేసిన ఆ కార్యాన్ని దేవుడు మీ జీవితంలో చేయలేరా? మనందరి జీవితంలో చేయలేరా? ఆయన చేసిన ప్రమాణం అనగా ఆయన చేసిన ఆ మాట ఏదైతే ఉందో, ఆయన మాట ఏదైతే ఇచ్చారో ఆయన తప్పని దేవుడుగా మనం చూస్తున్నాం అబ్రహాం గారి విషయంలో. నీ జీవితంలో కూడా ప్రభు కార్యం చేయబోతున్నారు. అది ఏదైనా ఆయన మాట ఇచ్చారా? తప్పని దేవుడిగా ఉన్నారు. కొన్నిసార్లు మనమే ప్రమాణాలు మర్చిపోతాం. ప్రభు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు మర్చిపోతాం. ఆ వాగ్దానాలు సమాధి చేస్తాం. అది ఎత్తిపట్టి ప్రార్థన చేయం. విశ్వాసం ఉండదండి, నిరీక్షణ ఉండదు. అబ్రహాము గారి జీవితంలో ఆయనకున్న విశ్వాసం చాలా గొప్పదండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ వృద్ధాప్యంలో ప్రభు చేస్తున్న కార్యము నిజంగా చేసి ఉన్న దేవుడై ఉన్నారు. ఈ రోజున నిరీక్షణ లేని వారిగా, విశ్వాసం లేని వారిగా, ప్రార్థించని వారిగా మనం ఉంటూ ఉంటాం. మరి దేవుని కార్యం ఎప్పుడు మన జీవితంలో జరుగుతుంది కదా. ఆ వాగ్దానాన్ని సమాధి చేస్తాం, మర్చిపోతాం, గుర్తు పెట్టుకోము. ఎన్నోసార్లు విడిచిపెడతాం దేవుని. మనం విడిచిపెడతామేమో, కానీ అని విడిచిపెట్టే దేవుడు కాదు. ఉదయకాల సమయంలో నీతో ఏ వాగ్దానం అయితే చేశారు, ఏ ప్రమాణం అయితే చేశారో ఆ మాట తప్పని దేవుడిగా ఉన్నారు. అన్నిటినీ జ్ఞాపకం చేసుకొని ఎత్తిపట్టి ప్రార్థించే వాడిగా నీవు, నీ కుటుంబం ఉంటే ప్రభు ఉన్నతమైన స్థితిలో నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆలస్యం చేయకుండా మరి ప్రార్థిద్దామా? ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థిద్దాం. తండ్రి, మీకు స్తోత్రం.
స్తోత్రం. ఉదయకాల సమయంలో అయ్యా నీవు మా ఎడల చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా నువ్వు ఏ మాట ఇచ్చావో మాట తప్పని దేవుడిగా ఉన్నావు. ఉదయకాల సమయంలో మా ప్రియులు అయ్యా ఏ విషయంలో అయితే వాగ్దానం అయ్యా ప్రభా మీ దగ్గర నుంచి పొందుకున్నారో ఆ విషయాల్ని ఎత్తిపట్టి ప్రార్థించే వారిగా మీరు లేవనెత్తండి. అబ్రహాము గారి జీవితంలో వాగ్దానం చేసినట్లుగా, ప్రమాణం చేసినట్లుగా తన జీవితంలో గొప్ప కార్యం జరిగించారు. చక్కని బిడ్డనిచ్చారు ప్రభా. అయ్యా ఇదిగోండి అయ్యా నీ యందు భయము భక్తి కలిగిన కుమారుడు ప్రభా అబ్రహాం గారు. మేము కూడా మా జీవితంలో మీ యందు భయము భక్తి గల వారమే ఉంటే కృపను దయచేయండి ప్రభా. అబ్రహాము గారు అయ్యా ఏదైతే విశ్వాసంతో ముందుకు సాగారో అలాంటి జీవితం మాకు కూడా దయచేయండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. నిరీక్షణ కలిగిన జీవితంతో, విశ్వాసం కలిగిన జీవితంతో, ప్రార్థన కలిగిన జీవితంతో బలముగా ముందుకు సాగి కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో ప్రభా అయ్యా ఇదిగోండి మీరు చేసిన అయా ప్రమాణాలు, ఆ మాటల్ని విడిచిపెట్టిన దేవుడిగా ఉంటుండగా ధైర్యంగా మాటల్ని రిసీవ్ చేసుకునే వారికి మేము ఉండే కృపను దయచేయండి. ఉదయం ప్రభా మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి జీవితంలో వాగ్దాన్ని నెత్తిపట్టి ప్రార్థించే వారికి లేవనెత్తండి. నిరీక్షణ కలిగిన జీవితంతో బలముగా ముందుకు సాగే కృపను దయచేయండి. ఉదయకాల సమయంలో మా ప్రియులను మీ చేతులకు అప్పగిస్తుండగా చేసిన ప్రతి పనులలో, ప్రయత్నంలో కృప కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో క్షేమం కలుగును గాక, ప్రతి విషయంలో కృప కలుగును గాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వారందరికీ అయా నీ ప్రసన్నతను ఉంచండి. బలమైన కృప అయా మెండైన ఆశీర్వాదాలు, నూతనమైన కృప చేత నింపండి. అలాగనే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి చాలా భయంకరమైన పరిస్థితులలో ప్రభా నిరుత్సాహముతో, వేదనతో, భయంకరమైన పోరాటంతో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక, గొప్పవారగుదురు గాక, క్షేమం కలుగును గాక. అందరినీ బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైనను గాక. ఈరోజు మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో, అన్ని విషయాల్లో దేవుని కృప ఉండబోతుందండి. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.